భారత్ ఊగిపోయింది. వరల్డ్ కప్ మజాను మస్తుగా ఆస్వాదించింది. ఇప్పటికీ ఇంకా గెలుపు జోష్‌లోనే ఉంది. జూన్ 29న మొదలైన సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత జట్టు స్వదేశంలో అడుగుపెట్టాక సంబరాలు మరింతగా హోరెత్తాయి. రోహిత్ సేనకు అడుగడుగునా ఘన స్వాగతమే దక్కింది. ప్రతి భారతీయుడు గెలుపు కిక్కును ఆస్వాదించారు. ఈ విజయం భారతీయులందరిదంటూ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో టీమిండియా ఎంట్రీ ఇచ్చినప్పుడైనా, ముంబైలో అడుగుపెట్టినప్పుడైనా ప్రతి అభిమాని గుండె ఆనందంతో ఉప్పొంగింది. ఇసుక వేస్తే రాలేదేమీ అనుకునేలా సాగిన విక్టరీ పరేడ్ భారత్లో క్రికెట్కు ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పింది. ఘన స్వాగతాలు, భావోద్వేగాలు ఇలా అన్ని ఆటపై భారతీయుల ప్రేమకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. టీ20 వరల్డ్ కప్ విజయంతో అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. కాలర్ ఎగరేసి మరీ తాము ఇప్పుడు ఛాంపియన్లమని చెబుతున్నారు. గతం వేరు, ఇప్పుడు వేరంటూ ఎమోషనల్ అవుతున్నారు. 2024 వరల్డ్ కప్ విజయం భారత క్రికెట్ను మార్చేస్తుందంటున్నారు. ఖచ్చితంగా సరికొత్త ఎనర్జీని ఇస్తుందంటున్నారు. నిజానికి 2007లో టీమిండియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ను అందుకుంది. ఆ తర్వాత కప్ డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు కష్టాలు పడింది. కొన్నిసార్లు అదృష్టం కలిసి రాలేదు, మరికొన్నిసార్లు ఆట తీరు కుదరలేదు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనూ అంతే. 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత మరో కప్ గెలవడానికి చాలా ఏళ్లే పట్టింది. 2011లో కానీ టీమిండియా వన్డే వరల్డ్ కప్ను అందుకోలేకపోయింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోగలిగింది. ఆ తర్వాత మేజర్ ట్రోఫీ కోసం చాలా కాలం వెయిట్ చేసింది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. 11 ఏళ్ల తర్వాత కప్ గెలిచినందున భారత ఆటగాళ్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు. కెరియర్లో ఎప్పటికీ మర్చిపోలేని విజయం అంటున్నారు. చరిత్రలో నిలిచిపోయే విజయమని సంతోషంగా చెబుతున్నారు. ఇదే అంశంపై హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్లో స్పందించాడు. భారతదేశంలోని ప్రజలంతా ఇప్పుడు ఛాంపియన్లమే అన్నాడు. 140 కోట్లకు పైగా ఉన్న ప్రజలంతా కప్ సాధించినట్టే అని ఎమోషనల్ అయ్యాడు. వరల్డ్ కప్ గెలిచిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నాడు. అడుగడుగునా మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకున్నాడు. పాండ్యా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.